రేవంత్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడే తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. 3 ఏళ్ళ 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? వాళ్ళు ఏనందుకే కదా మొన్న ఎలక్షన్స్లలో కర్రు కాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది పాలమూరు ప్రజలు. తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది, ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలు ఎట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. ధరణి తీసుకొచ్చి ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో, ధరణి ద్వారా ఎన్ని వేల కోట్లు ఎక్కడెక్కడికి పోయినాయో, ధరణి ద్వారా ఎంతమంది పేదోళ్ళ ఉసురు దాకిందో, ధరణి ద్వారా ఎంత పెద్ద పెద్ద వ్యాపారాలు రాత్రి కూడా జరిగాయో, దాంట్లో ఎన్ని వేల కోట్లు వెనక్కి వేసుకున్నారో ప్రజలకంతా తెలుసు. కాబట్టి బొందబెట్టిరు ఇప్పుడు.